హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ లక్కీ లక్ష్మి. ఈరోజు మన వీడియో ఏమిటంటే సేవాలాల్ బంజారా భవన్ అంటే ఈ బిల్డింగ్ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ అనమాట. ఆల్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఈ భవన్లో జరుగుతాయి. పెద్ద బిల్డింగ్ అనమాట. చాలా నీట్గా, చాలా మంచిగా ఉంటుంది. పెద్ద పెద్ద ఆఫీసర్లు, గవర్నమెంట్ ఆఫీసర్లు మొత్తం హెల్త్ కేర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయి. ఈవెన్ నార్మల్ పీపుల్ దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం అలాంటి వాళ్ళ వరకు హెల్త్ కేర్కి సంబంధించిన మీటింగ్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయి. రండి లోపలికి చూసొద్దాం. ఈ బిల్డింగ్లో మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. పెద్ద పెద్ద స్తంభాలతో, మంచి చెట్లు, మంచి వాతావరణంతో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇలా మెట్లెక్కి ఇలా పైకి వెళ్ళాలి. ముందు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఈ విధంగా వెళ్ళి ఈ విధంగా పైకి వెళ్ళాలి. చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. పెద్ద పెద్ద ముందు పక్క పెద్ద స్తంభాలు, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. హైట్గా కూడా ఉంటుంది. చూడండి ఎన్ని మెట్లు. మీకు మా వాడు రండి ఇటే పోవాలని చెప్పి ముందుగానే సిగ్నల్స్ అన్నీ ఇస్తూ ఉన్నాడు, పిలుస్తున్నాడు. అందరినీ ఇటే పోవాలి, ఇటే పోవాలి. మాతో పాటు ఇంకొక 4-5 వచ్చారు. వాళ్ళు కూడా ఇటు వెళ్ళాలట. అంటే ఇటు చూసినా కానీ అద్దాలన్నమాట. 4-5 రూట్లు ఉన్నాయి, కానీ 4-5 అద్దాలు, 4-5 వేలు పెట్టారు. కానీ ఇన్ అనేది ఒక సైడ్ నుంచే వెళ్ళాలి. కాకపోతే డోర్లు అలా ఉంటాయన్నమాట. మొత్తం అద్దాలు కట్టారు కదా, అర్థం కాదు ఎలా వెళ్ళాలనేది. సో అందరు తలా ఒక డోర్ వైపు వెళ్ళి చూస్తున్నాం, ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని. చూస్తే మా బాబు కరెక్ట్గా ఇటు నుంచే వెళ్ళాలి మమ్మీ అన్నాడు. అటు నుంచే కరెక్ట్గా దారి ఉంది. ఇది వెయిటింగ్ ఏరియా అనమాట, పార్కింగ్ ఏరియా. చూడండి అంతా బ్లూ కలర్ అద్దాలతో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మేము వెళ్ళినప్పటికీ మీటింగ్లు అవి ఏం లేవు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది. ఈ విధంగా బయట వ్యూ అనమాట. ఇది చూడండి ఎంత పెద్ద బిల్డింగ్, బ్లూ కలర్లో మొత్తం అద్దాలేనమాట. ఇవి చాలా అంటే సూపర్గా ఉంటుంది. మెయిన్ రోడ్లోనే అంత సీనియర్స్, ఎమ్మెల్యే వాళ్ళు, అంత పెద్ద పెద్ద వాళ్ళు, ఇంకా అది కదా అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, ఆ హాస్పిటల్కి వెళ్ళే దారిలోనే ఫస్ట్లో ఉంటుందన్నమాట. ఇది హాస్పిటల్ వెళ్ళే ముందే ఉంటుంది. చాలా అంటే చాలా పెద్దగా చూడండి ఎంత పెద్దగా, చాలా పెద్దగా ఉంటుంది. చాలా నీట్గా ఇవన్నీ చెట్లతో చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. బయట వెళ్ళిపోతుంది మొత్తం, చూస్తే మీకే తెలుస్తుంది. గ్రీన్ చుట్టుపక్కలంతా మొత్తం గ్రీన్ సీనరీతో మొత్తం చెట్లు మొత్తం ఉంటాయి. ఆ చెట్లు దాటుకుని కొంచెం పైకి ఎక్కి స్టెప్స్ ఎక్కి ఇలా పైకి వెళ్తే మా వాడు కుస్తీ పడతా ఉన్నాడు. అలా మెట్లెక్కి పైకి వెళ్ళగానే అంతా బ్లూ కలర్ అద్దాలతో కట్టి ఉంటారు. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అవన్నీ చూసుకుని ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇగో చూడండి, ఇక్కడ ఈ విధమైన ఓల్డ్ బుక్స్ కావచ్చు, కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇది శ్రీ సేవాలాల్ మహారాజ్ గారంట. ఈయన పురాతనమైన కట్టడాలన్నీ అన్నీ సేకరించి ఇక్కడ పెట్టి ఒక మ్యూజియం లాగా అప్పట్లో ఉండేదంట. ఆ తర్వాత మళ్ళీ అవన్నీ ఇక్కడ నుంచి తీసి ఎక్కడికో షిఫ్ట్ చేశారని ఇక్కడ సెక్యూరిటీ అయిన వ్యక్తి మాకు చెప్పారు. తర్వాత ఈ విధంగా వెళ్ళేసి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇదంతా డైనింగ్ ఏరియా అనమాట. అంటే బయట నుంచి వచ్చిన ఆఫీసర్లు అందరూ ఇక్కడ ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని తింటారంట. తర్వాత ఇది వచ్చి ఆఫీస్ రూము. అది తర్వాత అక్కడి నుంచి ఈ విధంగా ఇవన్నీ చూసుకుంటూ రైట్ సైడ్ ఈ విధంగా వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే ఫస్ట్లోనే మనకి లిఫ్ట్ ఉంటుంది, స్టెప్స్ కూడా ఉంటాయి. మేమైతే స్టెప్స్ ద్వారా ఎక్కి పైకి వెళ్ళాము. ఈ విధంగా చేస్తుంటే విఐపి లాంచ్ అని కూడా ఉంది పక్కన, అంటే వచ్చిన వాళ్ళకి విఐపి లాంచ్ అనమాట. ఆ తర్వాత ఈ విధంగా డోర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ 2-3 రూమ్స్ ఉన్నాయి ముందు.
ఇగో చూడండి లోపలంతా ఓల్డ్ కట్టడాలకి సంబంధించిన ఏదైనా సరే రాజులు ఉపయోగించినవి కావచ్చు, ఇంకేదైనా కొన్ని ఐటమ్స్ ఓల్డ్ సంబంధించినవన్నీ ఇక్కడ లోపల ఉంటాయి అన్నమాట. కాకపోతే మనకి అప్పుడు క్లోజ్ చేసేసారు. దీంట్లో ఏమేమి నడుస్తాయి? ఇక్కడ పాత వస్తువులు ప్రదర్శన కదా. అంటే పాత వస్తువులన్నీ ఈ విధంగా పైన ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆ లోపల ఉంటాయి అన్నమాట. అయితే ఇంతకుముందు ఉండేటివి ఇంకా చాలా ఉండేటివి అంట. అవన్నీ ఎక్కడికో వేరే చోటు షిఫ్ట్ చేశారని ఆ సెక్యూరిటీ వారు చెప్పారు. తర్వాత మెట్లు ఎక్కి మేము పైకి వెళ్ళాము. పైకి వెళ్ళిన తర్వాత పైన స్టేడియం ఉందన్నమాట. పైన ఏముందని అనుకుంటా నేను మా బాబు చిన్నగా ఎక్కుతూ పైకి వెళ్ళాము. మావాడు అసలు ఎలాంటివి చాలా ఇంట్రెస్ట్గా చూస్తాడు. ఇక్కడ ఏందో ఉందో చూద్దారా మమ్మీ అంట లక్కబోయాడు. తీరా చూస్తే ఇక్కడ స్టేడియం అనమాట. స్టేజ్ అన్నీ ఉన్నాయి. దాన్ని కూడా చూసాము. ఇదేమో చూడండి, అంటే ఈ భవన్ చిన్న బొమ్మలాగా తయారు చేసి పెట్టారనమాట. అంటే ఇలాగే ఉంటుందన్నమాట మొత్తం ఇల్లు. అది ఆ బిల్డింగ్ మొత్తం ఆ బిల్డింగ్కి సంబంధించి చిన్న దానిలా తయారు చేసి ఇక్కడ పెట్టారనమాట. అది మా వాడు నాకు చూపిస్తున్నాడు. ఇదిగో మమ్మీ ఇట్టుంటుంది ఈ బొమ్మేనని అని చెప్పి. ఈ విధంగా మేము లోపల అన్ని విధంగా అన్నీ చూసుకొని నిదానంగా రైట్ సైడ్లో నుంచి లోపలికి వెళ్ళాము. మా వాడైతే వదరు నేను రానంటే రా అంటున్నాడు. రాను మమ్మీ అన్నీ చూడాలంటున్నాడు. సో ఈ విధంగా వెళ్ళాం. చూడండి భయం కూడా లేకుండా ఒక్కడే ఎలా వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా లోపలికి వెళ్ళాము. చూడండి ఇది ఇంత పెద్ద స్టేడియం. లైట్లన్నీ ఆఫ్ చేస్తున్నాయి అనమాట. అంటే ఆ రోజు ఏం లేవు, మీటింగ్ అందుకు ఆఫ్ చేసి. చూడండి ఇది స్టేజు. ఇది అంటే స్టేజెస్ ఉంటాయి కదా మామూలు జనరల్ వాళ్ళు విఐపీలు అట్లా ఉంటాయి కదా. ఇది వచ్చి కింద అనమాట మొత్తం స్టేడియం. తర్వాత మళ్ళీ లోపలికి పిలుస్తున్నాడు. ఈ విధంగా లోపలికి వెళ్ళాము. అంటే స్టేడియంలో ఫస్ట్ స్టేడియం మళ్ళీ సెకండ్ స్టేడియంకి వెళ్తున్నాము. దీంట్లోనే 2 టైప్స్ ఉన్నాయంట. ఒకే స్టేడియం కాదు, 3 స్టెప్స్ అనమాట. అంటే స్టేడియం గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ మొత్తానికి ఉంటుంది. కేటగిరీని బట్టి విఐపీలు, నార్మల్ పీపుల్ అట్లా ఉంటాయన్నమాట. ఇందాక మనం చేసింది నార్మల్ పీపుల్ కూర్చునేది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వెళ్తాం. ఇది విఐపీ లాంచ్ అనమాట. చెప్తాను నేను తీసుకుంటాను. చూడండి ఇది విఐపీ స్టేడియం. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. అసలు పెద్ద సినీ యాక్టర్స్, పెద్ద వాళ్ళందరూ ఇక్కడికే హెల్త్ కేర్ మీటింగ్స్ ఏదైనా జరిగినప్పుడు ఇక్కడే పెడతారంట. నేనైతే అటెండ్ అవ్వలేదు, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. విఐపీ మా వాడైతే చూడంగానే మా వాడు ఫస్ట్ కూర్చోవాలనిపించింది. నువ్వు కూర్చొని ఆరాంగా రామమ్మీ అని కూడా చేస్తున్నాను కూడా కూర్చోమన్నాడు. కాకపోతే మేము పర్మిషన్ ఓన్లీ 5 minutes తీసుకున్నాము. ఎక్కువసేపు ఉండడానికి పర్మిషన్ లేదు. జస్ట్ వీడియో తీసుకున్నాను పెట్టేస్తాను. చూడండి ఇది మళ్ళీ సెకండ్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్ అంటే ఇదంతా ఏంటంటే వచ్చిన విఐపీస్కి ఫుడ్ కోర్ట్ అనమాట. ఫుడ్ ఈ విధంగా
ఎంతమందికైనా ఇక్కడ ఉండి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి, ఇవి వాష్రూమ్స్ అనమాట. చూడండి ఇక్కడ కిచెన్ ఐటమ్స్ అవన్నీ పెట్టుకుని వాటర్ ఫెసిలిటీ అన్నీ నీట్గా ఉంటుంది అనమాట. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ చాలా పెద్దగా ఉంటుంది మొత్తం. ఇవన్నీ చూసాము. ఇక్కడ నుంచి సరదాగా అలా వచ్చేసాము. ప్లీజ్ లైక్ మై ఛానల్. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా ఛానల్ ఇంకొంతమందికి చేరుతుంది. నా వీడియో ఇంకొంతమందికి చేరి వాళ్ళు కూడా ఈ వీడియో చూసి సరదాగా ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నా వీడియోని చూస్తున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్.